హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ రివ్యూస్కు స్వాగతం. ఇప్పుడే అందిన లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే భరణి గారు ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయారు. అసలు షాకింగ్ అప్డేట్ ఇది. యాక్చువల్గా రాము రాథోడ్ వెళ్తాడని అందరం ఊహించాము, కానీ బిగ్ బాస్ వాళ్ళు భరణి గారిని ఈరోజు హౌస్ నుంచి ఎలిమినేట్ చేశారని ఇప్పుడే మనకు అందింది. ఇందులో భరణి గారు అసలు ఫుల్ నెగిటివ్ అనేది లేకుండా ఫుల్ పాజిటివ్ తోటి బయటికి వెళ్తున్నారు. ఆయన కూడా అసలు ఆయన ట్రూ ఫేస్ చూద్దామని అందరూ వచ్చి అడుగుతున్నా ఆయన ఇంతవరకు కూడా ఈ బిగ్ బాస్ హౌస్లో ఆయన ఫస్ట్ వచ్చిన దగ్గర నుంచి అంత మంచితనంతో ఒక పెద్దన్న తరహాలో ఒక పాత్ర పోషించి ఆ పాత్రకు న్యాయం చేయాలని చెప్పేసి ఆయన ఈ బంధాలను ఆల్రెడీ బయట నుంచి ఇంతమంది లాస్ట్ వీక్ నాగార్జున గారు అప్డేట్స్ ఇచ్చారు. అంతకుముందు వీక్ కూడా నాగార్జున గారు చెప్పారు, ఈ బంధాల వల్ల నీ గేమ్ పాడైపోతుంది, నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు, నీ అసలు గేమ్ ఆడు భరణి అని చెప్పేసి లాస్ట్ 2 వీక్స్ నుంచి నాగార్జున గారు హెచ్చరిస్తూనే ఉన్నారు. అనుకున్నట్టుగానే లాస్ట్ వీక్ కూడా నువ్వు లాస్ట్ వీక్లో బెడ్ టాస్క్ జరిగింది కదా, అప్పుడు శ్రీజాన్ తోసేయడమే కాదు, ఆ బెడ్ నుంచి నువ్వు కింద పడ్డమే కాదు, మా అందరి హృదయాల నుంచి కూడా కింద పడ్డావని చెప్పేసి నాగార్జున గారు డైరెక్ట్ హింట్ ఇచ్చారన్నమాట. ఆ టాస్క్లో శ్రీజాను తోసేయడం అనేది చాలా రూడ్గా కనిపించింది. ఆ వీక్లో జరిగిన టాస్కుల్లో కూడా శ్రీజ మీద భరణి గారు అసహనం చూపిస్తూనే ఉన్నారు. శ్రీజ ఏదన్నా విషయం చెప్పాలని దగ్గరికి వస్తే సరిగ్గా దాన్ని వినకుండా కేర్లెస్గా ఆ అమ్మాయి మాట ఏంది వినేది అన్నట్లుగా బిహేవ్ చేశారు. అలాగే శ్రీజ ఎలిమినేషన్లో మెయిన్ భరణి గారు ఆ రోజు ఆ సంఘటన జరిగిన దానికి భరణి గారు కారణం అని చెప్పేసి ఆడియన్స్ కూడా నెగిటివ్ షేడ్లో ఆ ఆడియన్స్కి భరణి గారి గురించి బయటికి వెళ్ళింది. ఆ తర్వాత వచ్చేసి బయట నుంచి వచ్చిన ఆయేషా కూడా ఈ బాండ్స్ అని చెప్పేసి గట్టిగా ఆయనకు హింట్స్ ఇచ్చినా కానీ ఆయన ఇప్పటికి కూడా ఆ బాండ్స్ వదలకుండా బయట వాళ్ళు ఏమనుకుంటే ఏమి, మనం ఇట్లానే ఉందాం అని అంటూనే మళ్ళీ పోయి ఆయన అలా బంధాలను వదిలిపెట్టలేదు. అట్లా అని కలిసి ఉండగా మధ్యస్థంగా అటు ఇటు కొట్టుమిట్టాడుతుంటే ఆయన కన్ఫ్యూజన్ మోడ్లోకి వెళ్ళిపోయాడు. ఈ కన్ఫ్యూజన్ మోడ్లో ఈ వారం నామినేషన్లో ఆయన భరణి గారు అందరికంటే తక్కువ ఓట్లు నమోదయ్యి ఎలిమినేట్ అయ్యాడు. భరణి గారు ఫస్ట్ నుంచి కూడా మంచి కైండ్ హార్టెడ్ పర్సన్. అలాగే ఆయనకు అన్ని పాజిటివ్సే ఉన్నాయి కానీ 1-2 నెగిటివ్స్ ఉన్నాయి. ఆ నెగిటివ్స్ ఏంటంటే సంజన గారి మీద లాస్ట్ వీక్ కోపడ్డము, ఆ తర్వాత శ్రీజ మీద కూడా అలా బెడ్ మించి తోసేయడము, అట్లే శ్రీజాను ఆమె ఏదన్నా పాయింట్ రైజ్ చేస్తే అది సరిగ్గా పట్టించుకోవడం, అలాగే వీళ్ళు శ్రీజ సుమను ఒక టీమ్గా ఉన్నప్పుడు ఎవరిని సేవ్ చేయాలి అని చెప్తే భరణి గారు శ్రీజాను సుమన్ను సేవ్ చేస్తారు, సంజనాను ఫ్లోరాను ఆ రౌండ్ నుంచి తీసేస్తారనమాట. అప్పుడు కూడా ఆ అమ్మాయి బిహేవియర్ చూడు ఎట్లా కూర్చుందో అని చెప్పేసి అట్లా కొద్దిగా నెగిటివ్ షేడ్స్ కనిపించి శ్రీజ ఆ వారము బిగ్ బాస్ ఓటింగ్ ద్వారా కాకుండా వైల్డ్ కార్డ్స్ చేతిలో ఎలిమినేట్ అవ్వడం వల్ల శ్రీజ ఫ్యాన్స్ కూడా హర్ట్ అయ్యి ఉన్నారు. అలాగే సంజన ఫ్యాన్స్ కూడా లాస్ట్ వీక్ హర్ట్ అయ్యి, అలాగే ఈయన ఎంతసేపటికి గేమ్ ఆడకుండా ఈ బాండ్స్ అని చెప్పేసి చక్కగా తనుజ తన గేమ్ తను లైన్లోకి వచ్చింది. దివ్య కూడా ఈ భరణి గారి ముసుగులో పడి అమ్మాయి కూడా తన గేమ్ పాడు చేసుకుంది. ఇట్లా ఒకరి గేమ్ ఒకరు పాడు చేసుకుంటూ ఆఖరికి భరణి గారే ఇంటి నుంచి బయటికి వెళ్లాల్సి వచ్చింది. అసలు దివ్య ఇంత క్లోజ్గా ఉంది కదా, భరణి గారికి ఆల్రెడీ చెప్పి ఉండాల్సింది. ఆమె చెప్పడానికి ట్రై చేసినా కానీ భరణి గారు ఎక్కించుకోలేదు. ఆయన నెంబర్ 1 నెంబర్ 2 పొజిషన్లో ఉన్నానని చెప్పేసి ఆ భ్రమలో ఉన్నాడు. అలాగే ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటంటే నన్ను ఎదిరించి నన్ను నామినేషన్ చేసిన వాళ్ళందరూ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళారు అని చెప్పేసి ఆయనకు ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేసి ఆయన ఈ వారం కూడా నేను సేవ్ అవుతానన్న కాన్ఫిడెన్స్లో ఉన్నారు. అలాగే పవర్ అస్త్ర ఉంది కదా మాధురి గారి దగ్గర, నో ఎలిమినేషన్ పవరు, అలాగే పవర్ అస్త్ర మన
ఇమాన్యుయల్ దగ్గర ఉంది కదా, ఏదో విధంగా సేవ్ అవ్వచ్చు అన్న ఉద్దేశంతో అలా కూడా ఆయన దానికి సంబంధించిన ప్రయత్నాలు చేశారు. కానీ ఇన్ని ప్రయత్నాలు చేసినా ప్రేక్షకులు మాత్రం ఆయన గేమ్లో వెనకబడ్డాడని చెప్పి మాత్రమే ఆయన్ను ఇంటి నుంచి బయటికి పంపించారు. అంతే ఫ్రెండ్స్, ఈ వారం షాకింగ్ అప్డేట్గా మనం బర్నీ గారి ఎలిమినేషన్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇక నుంచి అయినా దివ్య తనుజాల గేమ్ మళ్ళీ మొదటికి వచ్చి వాళ్ళు చక్కగా ఆడతారని మనం ఆశిద్దాం. ఓకే, బై, గుడ్ బై ఫ్రెండ్స్.